ఇటీవల కురిసిన వర్షాలు నిజామాబాద్ జిల్లాలో పలు గ్రామాలను అతలాకుతలం చేసింది. వరద ఉధృతి తగ్గడంతో పునరావాస కేంద్రాల నుంచి గ్రామాల్లోకి తిరిగి వచ్చిన ప్రజలు వరదలో తడిసిన సామాగ్రిని సర్దుకుంటున్నారు. ఇళ్లలోని ప్రతి వస్తువు తడిసిపోయిందని వాపోతున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నిజామాబాద్ జిల్లా అతలాకుతలమైంది. బోధన్ నియోజకవర్గంలోని హంగర్గా, బిక్నెల్లి, ఖజాపూర్, హుంసా, మందర్న గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎగువన కురిసిన వర్షాలకు వరద ఉధృతి పెరగడంతో పాటు ఎస్ఆర్ఎస్పీ వెనుక జలాలు హంగర్గా గ్రామాన్ని చుట్టుముట్టింది. ఇళ్లు నీట మునిగి కట్టుబట్టలతో ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లారు. వరద తగ్గడంతో 2 రోజులుగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రస్తుతం పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు చేరుకుంటున్న ప్రజలు వర్ష విపత్తును చూసి ఆవేదన చెందుతున్నారు. తడిచిన వస్తువులను ఎండలకు ఆరబెట్టుకుంటున్నారు. రాత్రికి రాత్రి గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి వచ్చిందని ప్రజలు వాపోయారు. ఇంట్లోని సామాగ్రి పూర్తిగా వరదలో తడిచిపోయాయని తెలిపారు. బియ్యం, వంట సామాగ్రి వరదలో తడవడంతో ప్రస్తుతం తినడానికి ఏం లేకుండా పోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇల్లు మొత్తం తడిసిపోయినాయి. ఛాతీ వరకు నీళ్ళు వచ్చినాయి. తినడానికి కూడా బియ్యం, పప్పు అన్నీ తడిసిపోయినాయి. వెళ్ళడానికి ఇబ్బంది అయింది. వల్ల ఉన్న సామాన్ కూడా తడిసిపోయినాయి. కాగజ్ పత్రాలు గిన్నె అన్నీ ఉన్నాయి, అన్నీ తడిసిపోయినాయి. మొత్తం ఊళ్ళో నీళ్ళు వచ్చినాయి. మొత్తం మా కెట్టెల రాకుంటున్నది. మా కెట్టెల రాలే అంత సామాన్ అంతా నాశనం అయిపోయింది. అప్పు తెచ్చుకున్న వాళ్ళైతే కారు చేసుకున్నా లేకుండా లేదు. ఇక సర్కారు ఇస్తే ఇక మాకు కడుపుకు ఇప్పటికో 6 నెలల ఖర్చు, ఏడాది ఖర్చుకు మాకు ఇవ్వబడుతుంది. అన్నీ మొత్తం తడిసిపోయినాయి. బట్టలు కూడా లేవు పిల్లలని వేసుకోవడానికి. ఇల్లు మొత్తం బురద ఉన్నది. నీళ్ళల్లోనే ఉంటున్నాం. తినడానికి కూడా ఏం లేవు. మీరు ఏమన్నా దయ కలిగి మాకు ఏమన్నా ఇవ్వగలరని కోరుచున్నాము. హంగర్గా గ్రామంలో పంచాయతీ కార్యాలయం, పాఠశాల పూర్తిగా నీటితో నిండటంతో అందులో ఉన్న దస్త్రాలు తడిసి ముద్దయ్యాయి. ఇళ్లలో వస్తువులు, బీరువాల్లో ఉన్న బట్టలు, సర్టిఫికెట్లు తడిసిపోయాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పశుగ్రాసం మొత్తం నీట మునగడంతో మూగజీవాలకు తినేందుకు ఏమీ లేదని ప్రభుత్వం లేదా గోశాల నిర్వాహకులు ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. బతుకు అంత షాప్ మీదనే ఉన్నది. 3 లక్షల మాల్ ఉన్నది. అంత మొత్తం నానిపోయింది. ఏమరా గవర్నమెంట్ కరింది హెల్ప్ చేయండి. దాదాపు షాప్ లో మొత్తం 2 లక్షల దాకా నష్టం జరిగింది. బ్యాక్ వాటర్ వచ్చి ఊరు విడిచి వెళ్ళిపోయినాం. మొత్తం తడిచిపోయిన సామాన్లు, ఫ్రిడ్జ్ కూడా, టీవీ కూడా ఖరాబ్ అయిపోయింది. నుంచి సహకారం ఏమైనా అందిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. మేమందరం రైతు కుటుంబాలు కాబట్టి మా తోడుగా ఉండే పశువులకు కూడా వాటికి అవసరమైన గడ్డిని, మళ్ళా మా దగ్గర వచ్చే శనగ పొట్టు, మినుము పొట్టుని కూడా మేము స్టాక్ చేసుకోవడం జరిగింది. ఆ పొట్టు కూడా ఖతం అయిపోయింది. ఇప్పుడు మాకంటే పునరావాస కేంద్రాలకు లేకపోతే ఎవరో వచ్చే దాతలో మాకు ఆహారాన్ని సప్లై చేస్తారు. కానీ ఇప్పుడు ఆ పశువుల ఘోరమైన పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం ఏదైనా కానీ లేకపోతే ఎవరైనా గోశాల వారు కానీ ఎవరైనా వాటి కోసం ప్రత్యేకించి కొంత ఆహారాన్ని సప్లై చేస్తే మాకు వాటిని ఆదుకున్న వాళ్ళు అవుతారని కోరుకుంటున్నాం. చాలామంది రైతులు ఆ విత్తనాలను కూడా కోల్పోవడం జరిగింది. ఆ విత్తనాలు నానిపోవడం వల్ల మొలకెత్తిపోయినాయి. మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ వేసుకోవడానికి కూడా విత్తనాలు లేవు. ఎవరెవరి రైతుల విత్తనాలు కోల్పోయారో వాళ్ళందరినీ సర్వే చేసి వాళ్ళకు కూడా అందరి రైతులకు విత్తనాలను సప్లై చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం.